మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అయిన సుందరరామ్ రెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, ఇయర్ జీడిపి రేట్ కానీ చూసినట్లయితే 8.2% అనేది ఉంది. అండ్ బేసిక్గా 8% అబోవ్ రావడం అనేది అంత ఆషామాషి విషయం కాదు. అండ్ ఇది ఒక బెస్ట్ రేట్ అని చెప్పాలి. ఇలా మన ప్రీవియస్ రికార్డ్స్లో చూసుకుంటే ఏ టైంలో జరిగింది, అలా జరిగినప్పుడు మనకి ముఖ్యంగా ఉండే బెనిఫిట్స్ కానీ ఆ సిచ్యువేషన్లో కలిగే లాభాలు కానీ తెలుసుకోవచ్చు. ఇప్పటివరకు అయితే 9 times జరిగిందండి ఇండియాలో జీడిపి గ్రోత్ మోర్ దెన్ 8% అనేది. అండ్ అందరి హయాంలో కన్నా కూడా మోడీ గారి హయాంలో 4 మాట జరిగింది. మీరు కనుక చూసుకున్నట్లయితే 2010 అండ్ 2011లో 8.5% జీడిపి గ్రోత్ ఉంది. అలాగే 2015లో 2016లో కూడా 8% జీరో ఉంది. 2016 అండ్ 17లో కూడా 8.3, అండ్ 2021-22లో 9.7, అండ్ 23-24లో కూడా 8.2. అందుకని 8.2 జీడిపి గ్రోత్ అనేది ఒక మోడీ గారి హయాంలోనే 4 times జరిగింది. దట్ ఈస్ బిగ్గెస్ట్ అనమాట. అండ్ వాజ్పేయి టైంలో కూడా ఒకసారి జరిగిందండి 8.0, అండ్ ఐజీ గుజరాల్ టైంలో ఒకసారి జరిగింది, అండ్ మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ అప్పుడు 2 times జరిగింది. ఓకే, సో టోటల్గా 9 times, అవుట్ ఆఫ్ 9 timesలో 4 times మోడీ గారి హయాంలో జరిగింది. సో జీడిపి గ్రోత్ ఎంత ఎక్కువ ఉందంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ అంత ఎక్కువ ఉంటుందండి, అండ్ డిస్పోజల్ ఇన్కమ్ అంత ఎక్కువ పెరుగుతుంది. అండ్ ఎంత ఎక్కువ జీడిపి గ్రోత్ ఉందంటే అంత ఎక్కువ లైఫ్ స్టైల్ చేంజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. ప్రతిసారి కూడా బిలో ప్రావర్టీ లైన్ వాళ్ళకి ఈ జీడిపి గ్రోత్ పుణ్యం అంటూ వాళ్ళ లైఫ్ స్టైల్ మారే ఛాన్స్ ఎక్కువ ఉంటుందన్నమాట. ఏ కంట్రీ అయినా సరే ఆ 8% దాటం అనేది అదొక డ్రీమ్. యాక్చువల్గా అదొక డ్రీమ్ అనమాట. అది ప్రౌడ్ మూమెంట్ అనమాట పొలిటికల్ లీడర్స్ కూడా. అందుకని మా హయాంలో ఎంత వచ్చిందని గర్వంగా చెప్పుకుంటారు. సో ఇండియా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఏ కంట్రీలో కూడా 8% జీడిపి గ్రోత్ లేదండి, ఈవెన్ చైనాకు కూడా. ఓకే, ఇప్పుడు ఇండియా వాళ్ళు 8.2% అనేది చాలా పెద్ద విషయం. రేపు మార్కెట్ కూడా గ్యాప్ అప్ ఓపెన్ అవుతుందండి భారీగా. సో జీడిపి గ్రోత్ బాగుంది, అండ్ జిఎస్టీ కలెక్షన్స్ 1.7 lakh crore. ఇప్పుడు ఎవ్రీ మంత్ న్యాచురల్గా ఎవ్రీ మంత్ కూడా ఆటోమేటిక్గా 1.7 lakh crore వస్తుంది. ఏది జిఎస్టీ కలెక్షన్స్ అంటే అది కూడా 2 లక్షల కోట్ల దగ్గర అయ్యే ఛాన్స్ ఉంది ఎవ్రీ మంత్. అంటే ఒక జిఎస్టీ కలెక్షన్స్లే మంత్లీ 2 lakh అండ్ ఇయర్లీ 24 lakhs crore వచ్చే ఛాన్స్ రాబోతుంది తొందరలో 1 or 2 yearsలో. ఓకే, రెండోది ఇప్పుడు మనం 8.2 జీడిపి గ్రోత్ నాట్ ఓన్లీ 8.2 అండి, అఫీషియల్గా 3.5 trillion ఎకానమీ చేరాం మనం. అఫీషియల్గా ఇండియా 3.5 trillion అంటే 4 trillion ఎకానమీకి దగ్గర అవుతున్నాం. ఓకే, అండ్ సెన్సెక్స్ గ్రోత్ కూడా, ఎర్నింగ్స్ గ్రోత్ కూడా ఇప్పుడు సెన్సెక్స్ ఈపీఎస్ 1000 రూపీస్ దాటామండి ఫస్ట్ టైం హిస్టరీలో. ఓకే, అంటే కార్పొరేట్ ఎర్నింగ్స్ బాగున్నాయి, జీడిపి గ్రోత్ బాగుంది. ఎగ్జిట్ పోల్స్లో మళ్ళీ సేమ్ గవర్నమెంట్ రాబోతుంది, బీజేపీ ప్లస్ అండ్ 300+ రాబోతుందని అవి వచ్చినాయి. ఏ లెక్క చూసినా సరే మార్కెట్లో ఏంటంటే బుల్స్ పరిగెట్టబోతున్నారు అనమాట రేపు. సో రేపు జీడిపి గ్రోత్ ఈ పుణ్యం అంటూ, అండ్ మోరెవర్ అమెరికన్ నిన్న వాళ్ళది కూడా 500 points+ పెరిగింది. కాబట్టి మనకి రేపు మార్కెట్ డెఫినెట్గా గ్యాప్ అప్ ఓపెనింగ్ జరగబోతుంది. నిఫ్టీ అయితే రఫ్గా ఒక 300 to 500 points, అండ్ సెన్సెక్స్ అయితే ఒక 1000 points గ్యాప్ అప్ జరిగే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో డెఫినెట్గా ఓవరాల్గా స్టేబుల్ ఎకానమీ, స్టేబుల్ పొలిటికల్ లీడర్షిప్ ఇండియాలో, అండ్ కంట్రీ ఎకానమీ అంతా బాగుంది. కాబట్టి 1 or 2 days లేదా 1 week ఈ వాలటిలిటీ కంపేర్ చేసుకున్నప్పుడు లాంగ్ టర్మ్ గ్రోత్ చూసుకుంటే కనుక నెక్స్ట్ 5 years ఇట్స్ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఇండియన్ సెంట్రిక్. కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్కి దిస్ ఇస్ ద బెస్ట్ టైం. అండ్ వెంటనే ఈ మాట విన్న తర్వాత కొంతమంది ఆడియన్స్ కనిపిస్తుంది, సో రేపు పెరగబోతుంది కాబట్టి ఈరోజు పెట్టలేము, మరి రేపు పొద్దున్నే పెట్టాలా, ఇలాంటి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? ఎందుకంటే పెరుగుతుంది కదా అని ముందు రోజు పెట్టేయడం కాదు, ఒక కన్సిస్టెంట్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎప్పుడు కూడా లైఫ్లో ఒక ఇక్కడ ఎమోషనల్స్ వర్సెస్ స్ట్రాటజీ అండి. మార్కెట్ పెరిగినప్పుడల్లా గ్రీడీగా లోపలికి ఎంటర్ అవటం, పడ్డప్పుడల్లా ప్యానిక్తో బయటికి వెళ్ళటం, ఇలా ఇది వర్కౌట్ అవుతుంది అనమాట. లాంగ్ టర్మ్లో ఫైనాన్షియల్ గోల్స్ ఇంపార్టెంట్. అందుకని ఈ 1 day 2 day కాదు చూడమాకండి. లాంగ్ టర్మ్ చూసుకుంటే ఇండియా ఈ 8% జీడిపి గ్రోత్ ఇప్పుడు మొదటేం కాదు, ఇప్పుడు ఇంతకుముందు 9 times వచ్చింది, ఇక ముందు ఇంకొక 9 times మనం రాబోతున్నాం. వరల్డ్లో హైయెస్ట్ గ్రోత్ ఇక్కడే ఉందన్న విషయం అందరికీ తెలుసు, అండ్ స్ట్రాంగ్ పొలిటికల్ లీడర్షిప్ అని చెప్పి అందరికీ తెలుసు, అంటే జిఎస్టీ కలెక్షన్స్ కానీ సేల్స్ డేటా కానీ అన్నిటికన్నా బాగా వస్తున్న విషయం అందరూ తెలుసు. యాపిల్ లాంటి హై ఎండ్ టెక్నాలజీ వాళ్ళే ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ ఏర్పాటు చేస్తున్నారంటే ఎంత క్వాలిటీ మ్యాన్ పవర్ ఇక్కడ ఉంది, ఎంత క్వాలిటీ ప్రొడక్ట్స్ తయారు చేసే కెపాసిటీ ఇక్కడ ఎంప్లాయీస్కి ఉందన్న విషయం అర్థమవుతుంది. సో క్లియర్గా ఫ్యూచర్ బిలాంగ్స్ టు ఇండియా అండి. అందుకని ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది ఎక్కువ రిటర్న్స్ రావాలంటే ఇంతకుమించి వేరే ఉండదు. కాబట్టి కపుల్ ఆఫ్ డేస్లో పట్టడం లేవటం అలా చూడకుండా లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ గోల్స్కి కొంత అమౌంట్ కనుక స్టాక్ మార్కెట్లో కేటాయించడం ద్వారా మంచి ఇల్లు తెచ్చుకునే ఛాన్స్ ఎక్కువ ఉంది. అండ్ కమింగ్ డౌన్ ఇండియా అంటే చాలామందికి
బీజేపీ వస్తుంది కాబట్టి మార్కెట్ ఇంకా పరిగెడుతుంది. ఈవెన్ వాళ్ళు కూడా చాలా చాలా స్టేట్మెంట్స్ ఇంటర్వ్యూస్లో ఇది చెప్పడం జరిగింది. సో ఇంక చూడండి మార్కెట్ ఎక్కడ ఉండబోతుందని చెప్పేసి. బట్ మీరు కొన్ని వీడియోస్లో చెప్పడం జరిగింది విరాట్ మహా అంటే ఒక 3% రైజ్ ఉంటుంది అనేది. ఇప్పుడు దేన్ని మేము ఒక పాయింట్లో తీసుకోవాలంటే బేసికల్గా నిఫ్టీ యావరేజ్ మీద ఇయర్లీ 13% కంటే ఎక్కువ పెరగదండి, యావరేజ్ మీద నేను చెప్తుంది. అండ్ ఎవ్రీ ఇయర్ అది యావరేజ్ మీద 13 కాబట్టి ఒక సంవత్సరంలో కనుక ఎక్కువ పెరిగింది అనుకోండి, నెక్స్ట్ ఇయర్ టైం కరెక్షన్ కానీ లేదా ప్రైస్ కరెక్షన్ కానీ రావడం అనేది మామూలు విషయం. లాస్ట్ ఇయర్ 24% నిఫ్టీ పెరిగింది. అండ్ స్మాల్ క్యాప్ నిఫ్టీ ఆల్మోస్ట్ 70% పెరిగింది. మిడ్ క్యాప్ నిఫ్టీ ఆల్మోస్ట్ 60% పెరిగింది. టూ మచ్ లాస్ట్ ఇయర్ పెరిగింది కాబట్టి ఈ సంవత్సరం జీడిపి గ్రోత్ 8.5% తెచ్చిన దీని అర్థం స్పాట్గా మార్కెట్ పెరిగిద్దని కాదు. ఎండ్ ఆఫ్ ది డే వాల్యుయేషన్ డజ్ మ్యాటర్. అందుకని ఈ ఒక్క సెంటిమెంట్ తోటి మార్కెట్ 1 డే 2 డేనే పెరిగిద్ది అంతే. రిమైనింగ్ డేస్లో మళ్ళీ మామూలుగానే బ్యాక్ టు ఫండమెంటల్స్ అనమాట. అయితే ఫండమెంటల్ హెల్తీగా ఉంది కాబట్టి మన యావరేజ్ మీద మూవ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంతే తప్ప ఈ ఇయర్ మొత్తం మళ్ళీ ఒక 30% 40% అలా ఏమి ఉండదండి. ఈ సంవత్సరం మొత్తం మీద నిఫ్టీ నాకు తెలిసి ఇప్పటి వరకు అయితే 4% మూవ్ అయింది. ఇంకొక 4 to 5% మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. మొత్తానికి ఈ సంవత్సరం ఒక సింగిల్ డిజిట్లో ఉంటుంది, ఆల్మోస్ట్ 10% అలా ఉండొచ్చు ఈ సంవత్సరం యావరేజ్ మీద. ఎందుకంటే లాస్ట్ ఇయర్ బాగా వచ్చింది కాబట్టి. హిస్టారికల్ డేటా ఎక్కడ కూడా 2 years కంటిన్యూస్గా డబుల్ డిజిట్ వచ్చిన సందర్భం చాలా తక్కువ. 12 కంటే 13 కంటే ఎక్కువ రాదు. ఇప్పుడు ఈ ఇయర్ 13 వచ్చింది అనుకో, నెక్స్ట్ కూడా 13 వచ్చే ప్రాబిలిటీ ఉంది. బట్ ఈ సంవత్సరం 20 వస్తే మాత్రం నెక్స్ట్ ఇయర్ వచ్చే ప్రాబిలిటీ చాలా తక్కువ. బట్ లాస్ట్ ఇయర్ వచ్చింది కాబట్టి ఈ సంవత్సరం అది డిస్కౌంట్ అయిపోద్ది. అందుకని ఈ సంవత్సరం మనం సింగిల్ డిజిట్ ఎక్స్పెక్ట్ చేయాలి తప్ప అండ్ టూ మచ్గా ఎక్స్పెక్ట్ చేయలేవు. అంటే ఇలాంటి న్యూస్ అంటావా, అది ఎమోషనల్గా బాగానే ఉంటుంది. ఈ జీడిపి గ్రోత్ అనే హిస్టరీ అండి, ఇది అయిపోయిన హిస్టరీ గురించి మాట్లాడుతుంది అంతే కదా. అందుకని ఏంటంటే మన నమ్మకాన్ని రీఇన్పోజ్ చేస్తాం తప్ప ఇవి అంటే కొత్తగా సెంటిమెంటల్ క్రియేట్ చేసి తప్ప సడన్గా కంపెనీ ప్రాఫిట్ రూపంలో జారదండి ఏమి కూడా. కాబట్టి కరెంట్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది అండ్ ఓవరాల్గా బుల్ మార్కెటే వస్తుంది. కాకపోతే మనం అనుకున్నట్టు టూ మచ్గా స్టాక్స్ సడన్గా పెరటాలి 30-40 ఉండదు. యూజువల్గా ఏంటంటే మార్కెట్కి ఎప్పుడు సర్ప్రైజ్ కావాలి. అంటే 2009లో సెకండ్ టైం మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ వద్దని ఎవరికి నమ్మకం లేదు. అందుకని మార్కెట్లో హెవీ షార్ట్స్ ఉన్నాయి ఆ టైంలో. అందుకని మార్కెట్ అప్పర్ కూడా పడింది డైరెక్ట్గా. ఈసారి అలా పడే సందర్భం లేదు, ఎందుకంటే మార్కెట్ ముందే ప్రెడిక్ట్ చేస్తుంది. ఆ ప్రెడిక్ట్ చేసినట్టే ఎగ్జిట్ పోల్స్ వస్తున్నాయి. కాబట్టి మార్కెట్ టూ మచ్గా అప్పర్ సర్క్యూట్ లోవర్ సర్క్యూట్ పడే ఛాన్స్ తక్కువ. మేబీ మీరు అన్నట్టు ఒక 2-3% అంతే. నేను అనుకోవటం ఏంటంటే నెక్స్ట్ 1 week రిటర్న్స్ యావరేజ్ మీద ఒక 5% అలా ఉండొచ్చు అంతే. ఆ తర్వాత 1 week అది కూడా మళ్ళీ డిస్కౌంట్ చేసుకుని మామూలుగా పోతుంది. మొత్తానికైతే 2024 మేబీ ఒక 10% నిఫ్టీ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ అయితే ఒక 20% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ లాస్ట్ ఇయర్ లాగా స్ట్రిక్ట్గా 24 నిఫ్టీని అండ్ స్మాల్ క్యాప్ 30-40 మనం ఎక్స్పెక్ట్ చేయలేము. అంటే స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ అయితే నడుస్తుంది. ఈ గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎక్కువ ఖర్చు పెడుతుంది కాబట్టి లాస్ట్ ఇయర్ 11 lakh crore ఖర్చు పెట్టింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద. అది కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. కాబట్టి న్యాచురల్గానే డిఫెన్స్ స్టాక్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్, ట్రాన్స్పోర్టేషన్ లాజిస్టిక్ స్టాక్స్ అండ్ నెక్స్ట్ ఎయిర్పోర్ట్ మేనేజ్మెంట్ ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కూడా అవి ఇంకా ముందు పోయే ఛాన్స్ ఎక్కువ ఉంది. మొత్తానికి ఈ సంవత్సరం టూ మచ్గా పరిగెత్తేది అనుకున్నా కూడా టైం కరెక్షన్ తోటి సర్వే రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. బట్ డెఫినెట్గా బేర్ మార్కెట్లు అయితే ఉండవు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ తప్పకుండా మీరు చెప్పిన విధంగా ఏదో ఒక టైంలో ఎవరొకరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తారు. బట్ వాళ్ళకి కావాల్సింది ఇక్కడ స్ట్రాటజికల్ వే, ఎమోషనల్గా వెళ్ళి నష్టపోకుండా వాళ్ళకి క్లారిటీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.